నిన్ను వీడని నీడను నేనే. కొండవాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు చీకట్లో వీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. నీ కమలం పడతా నిన్ను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా. జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింబ నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ సురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాండ సింధుర సురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. ఓం నమః శివాయ. శ్మశానంలో ఆయన కూర్చోబోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ళ మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వమని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు. పార్వతీదేవి అడిగింది మహాభారత అనుశాసనిక వర్మంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి పెడతారు, ఏమీ తోచలేదు, శ్మశానానికి వెళుతున్నామని ఎవరు రారు పార్వతి. నేనంతవాడినంటాడు, కొడుకుగా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుడనంటాడు, పద్యాలు నాకు నోటికి వచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలు వచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారి అంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి సాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళ మన వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాళ్ళు ఈ మాటలు చచ్చిపోతారు. అక్కడ ఉన్నారు
నిన్ను